నాగదేవత గుడి గురుస్థానం అని కూడా అంటారు. ఇక్కడ విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, విదేశీయానం, సంతానం లేకపోవడం, పెళ్ళిళ్ళు కాకపోవడం ఇటువంటి సమస్యలన్నిటికీ ఇక్కడ పరిష్కారం దొరుకుతుందంట. పూజారిని అడిగితే పూజారి గారు అన్ని వివరాలు చెప్తారంట. ఏ సమస్యకి ఎలాంటి పరిష్కారం ఇక్కడ ఏం చేయాలనే దాని గురించి చెప్తారంట. అలాగే కాళహస్తిలో రాహుకేతు పూజలు ఎలా నిర్వహిస్తారో ఇక్కడ కూడా రాహుకేతు పూజలు నిర్వహిస్తారంట. ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం నాగదేవతకు అభిషేకం చేస్తారు. తర్వాత ప్రతి పౌర్ణమికి నాగదోషం, కాలసర్ప దోషానికి ఇక్కడ హోమం నిర్వహిస్తారు. ప్రతి పౌర్ణమికి హోమం నిర్వహిస్తారు. ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు హోమం నిర్వహిస్తారు. అలాగే ప్రతి శుక్రవారం అన్న సంతర్పణం ఉంటుంది. ఇక్కడ మనుషులు కూడా దేవతతో సమానంగా పూజించబడే ఏకైక దేవాలయం ఇది నాకు తెలిసి అయితే. అది బ్రిటిష్ కాలం నుంచి మామూలుగా చిన్నగా నిర్మించిన గుడి కాలక్రమేణా అది దేవస్థానం వాళ్ళ కుటుంబ సభ్యులు దాతల సహకారంతో చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు విశేషమైనటువంటి అది ఆదరణ భక్తులు అది నాగపంచమి రోజు విశేషంగా భక్తులు వేల సంఖ్యలో వస్తారంట. చాలా విశేషమైనటువంటి దేవాలయం. మీకు ఇది కమాన్ కనిపిస్తుంది కదా, ఇది కనిపించింది కట్టడం. దీంట్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళాలండి. ఉప్పల్ నుంచి వస్తే మెట్రో స్టేషన్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. అటు సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు లెఫ్ట్ తీసుకోవాలి. వచ్చిన తర్వాత ఈ కమాన్ నుంచి లోపలికి పోవాలి. ఆ ఆపోజిట్లో మిల్కా సింగ్ క్యాంప్ అని ఉంటుంది. దాన్ని ఆపోజిట్లో వెళ్తే తిరుమలగిరి ఏరియా, తిరుమలగిరి అంటారు. తిరుమలగిరి ఏరియాలో ఉన్నటువంటి నాగదేవత టెంపుల్ చాలా మహిమాన్వితమైనటువంటి టెంపుల్ అండి. అది దర్శించుకోవాల్సినదే, అంత విశేషం కలిగినటువంటిది. ఇక్కడ వచ్చిన వాళ్ళు భక్తులను అడిగితే కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళు కోరిన కోరికలు తీరినాయి చాలా వరకు, మళ్ళీ వస్తున్నాం అని చెప్పి. కోరికలు నెరవేరితే ఏం చేయాలి అని చెప్పి పూజారి చెప్తాడు. పూజారిని ముడుపులు కట్టే వాళ్ళు ముడుపులు కడతారు. పూజారిని అడిగితే పూర్తి వివరాలు తెలుపుతాడు అతను. ఏ సమస్యకి పరిష్కారం, ప్రతి సమస్యకు పరిష్కారం చెప్తాడు ఎలా చేయాలని చెప్పి. ఈ తిరుమలగిరి ఏరియా చూడండి, తిరుమలగిరిలో ఉన్నటువంటి నాగదేవత టెంపుల్ హైదరాబాద్లోని తిరుమలగిరి. నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్ ఇస్తాను, వివరాలు ఇస్తాను. చూడండి ఇక్కడ రాశారు, ఈ నెల ఫిబ్రవరి 24వ తారీఖు శనివారం రోజు పౌర్ణమి వస్తుంది. ఆ రోజు ఉదయం 7:30కు కుజదోష, నాగదోష, సర్పదోష పరిహారం కోసం బోర్డు పెట్టారు ఇక్కడ. 24 తారీఖు పౌర్ణమి వస్తుందండి శనివారం రోజు, ఈ నెల 24. చూడండి ఇక్కడ అది సంతానం కోసం కానీ పెళ్ళిళ్ళు కానీ కలుస్తాం. ఆ పూజారి ఏ విధంగా చెప్తాడో వాళ్ళు చెప్పి ప్రతిష్ఠ చేశారు. అది వచ్చి అడిగితే పూజారిని అడిగితే వివరం చెప్తాడంటే, వివరం చెప్పిన తర్వాత దాన్ని బట్టి ప్రతిష్ఠ చేయాలి, ఎట్లా చేయాలి ఏందని చెప్పి చెప్తాడు. దానికి విధి విధానాలు ఉంటాయి. చూడండి మీకు జయలక్ష్మి అమ్మ అది నాగదేవత ఉత్సవమూర్తులు. ఉత్సవాలప్పుడు ఉత్సవాన్ని నిర్వహించడం కోసం జయలక్ష్మి అమ్మ జీవ సమాధి చెందారు సజీవగా. అది మనకి ఎట్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి ఎట్లనో జీవ సమాధి ఇక్కడ కూడా జయలక్ష్మి అమ్మ గారు జీవ సమాధి చెందారు. అందుకనే ఇది గురుస్థానం అంటారు. దేవత నాగదేవత ఆలయం అయినా కానీ ఇప్పుడు నాగదేవతతో పాటు జయలక్ష్మి అమ్మ, ఆమె కొడుకు నారాయణ స్వామి కూడా పూజా మందిరంలో పూజ అందుకుంటారు. అదే విశేషత ఇక్కడ. అందుకే గురుస్థానం అంటారు. ఇక్కడ దక్షిణామూర్తి చూడండి, దక్షిణామూర్తిని ఆది గురువు దక్షిణామూర్తి. ఎన్ని నాగదేవతలు మూర్తులు ప్రతిష్ఠించారు చూడండి. పూజారి గారు చెప్తారంట, ఒక సర్పం ఉన్నది, 2 సర్పాలు ఉన్న మూర్తి, 5, 7 అని చెప్పి 7 తలలు, 5 తలలు, 7 తలలు ఇట్లా చెప్తారంట ఆయన. 7 తలలు అని చెప్పి అటువంటిది ప్రతిష్ఠించడానికి సమస్యలు తీరటానికి చెప్తారంట. ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఇలా హోమం చేస్తారు చూడండి. ఇక్కడ నివారణకు, దోష నివారణకు ఎటువంటి సమస్యలను తీరుతాయని చెప్తారండి భక్తులు. కాకపోతే కొంతమంది మాట్లాడడానికి ముందుకు రాలేదు వీడియోలో వద్దని. ఇక్కడ గణపతిని పైన ప్రతిష్ఠించారు చూడండి. అసలు ఇక్కడ ప్రవేశ ద్వారం ఇక్కడి నుంచి, ఇక రాజగోపురం ఇక్కడి నుంచి ఉంది ప్రవేశ ద్వారం. కాకపోతే మిలిటరీ వాళ్ళు గోడ అడ్డు పెట్టడం వల్ల అట్లా ఉత్తర ద్వారం నుంచి వస్తున్నారు, ఇప్పుడు అటు సైడ్ నుంచి వస్తున్నారు. అసలు ఎంట్రన్స్ ఇక్కడి నుంచి. ఇక చూడండి అంతా నాగదేవతలు ప్రతిష్ఠించారు చాలా వరకు. జయలక్ష్మి అమ్మ మైనం విగ్రహం గర్భగుడి వెనకాల ఉంటుంది. అడిగితే చెప్తారండి. చూడండి చాలా విశేషం.
ఇక్కడ ప్రతి దగ్గర మనకు నాగదేవతలు మొత్తం ప్రతిష్ఠించిన చాలా వరకు సమస్యలు తీర్చిన వాళ్ళు, మళ్ళీ మళ్ళీ వచ్చిన వాళ్ళు. ఇక్కడ సంతోషమాత ఆలయం చూడండి. ఇక్కడ మనకు జయలక్ష్మి అమ్మ అప్పుడు ఈ ఫోటో ఇది. ఈ జయలక్ష్మి అమ్మ మొదట్లో వీళ్ళు తల్లిదండ్రులు అక్కడ తమిళనాడు నుంచి వచ్చారు. బ్రిటిష్ కాలంలో ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడికొచ్చారంట. ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడే ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే భక్తి భావంతోటుండేది. ఈ గుడి చూడండి ఇప్పుడు ఈ నిర్మాణం ఇలాగుంటుంది. ఆహ్, గుడి నిర్మాణం ఉండే పద్ధతి ఇది. దాని గురించి ఇక్కడ పెట్టారది. అన్నీ ఇక్కడ ముడుపులు కట్టడానికి గుడ్డలు గూడా ఉన్నాయి. ఎర్ర సంచి దాంట్లో పెట్టి ముడుపులు కడతారు పూజారి జెప్తే. ఏ సమస్యకి ఏ పరిష్కారం అని జెప్తారు పూజారి. మొత్తం నాగదేవత ప్రతిష్ఠించ మొత్తం భక్తులు ప్రతిష్ఠించినయి. వాళ్ళు గుడికి సంబంధించిన వాళ్ళు గాదు. భక్తులు ప్రతిష్ఠించినయి మొత్తం. ఇక్కడ జూడండి పాదాలు, పాదాలు ప్రతిష్ఠించారు. గుడి చూయించకూడదని చెప్పన్నారు. మొన్నెవరో అడగకుండా లోపల మొత్తం వీడియో తీశారంట. అందు గురించి వద్దన్నారు. ఇక్కడ చూడండి చరిత్ర. ఇక్కడ అమ్మవారు జయలక్ష్మి అమ్మగారు ఇక్కడ గుడి కట్టించారు. చిన్న గుడి కట్టిస్తే ఆ బ్రిటిష్ వాళ్ళు సైన్యము బ్రిటిష్ వాళ్ళు కూలగొట్టారది. కూలగొట్టిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణంలో వచ్చేసరికి దారి దగ్గరికొచ్చేసరికి మొత్తం గుర్రము గాని, కుక్క, అధికారి, సైన్యం గూడా చనిపోయారంట మొత్తం. ఆహ్, అదే ప్రదేశం ఆ సన్నివేశం చూడండి ఇక్కడ చూపిస్తున్నారు. అయన్నీ చూపిస్తాను. చుట్టూతా ఉన్నాయి చిత్రాలు ఇయన్నీ. ఇక్కడ జయలక్ష్మమ్మ చిన్నతనంలోనే సర్పాల్ని చూసి భయపడకుండా భక్తిభావంతోటి మొక్కేదంట. ఆ పెద్దవాళ్ళే భయపడతారు. చిన్నవాళ్ళు ఇట్లా చిన్నమ్మాయి ఇట్లా చేస్తుందని చెప్పి చిన్న వయసులోనే దేవరాజు గారితో వివాహం జరిపించారంట. వివాహం సంతానమైన కొన్ని రోజులకి వివాహం సన్నివేశం ఇది చూడండి. వివాహం అయినాక కొన్ని రోజులకే సంతానం కలిగింది. ఇవన్నీ ముడుపులు చూడండి ఇక్కడికి ముడుపులు కడతారు. అది పూజారి చెప్పేదాన్ని బట్టి మీ సమస్యను బట్టి ఉంటది. సంతానం కలిగిన తర్వాత ఆ సంతానానికి నారాయణ స్వామి అని పేరు పెట్టారు. అతను కూడా పెరుగుతుంటే ఎప్పుడు ధ్యానంలో ఉండడం, దాన ధర్మాలు చేయడం, భక్తి భావంతో ఉండేవాడు. చిన్న వయసులోనే 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతనికి మన కాలం తీరి శివైక్యం చెందడం జరిగింది. చనిపోవడం జరిగింది. చనిపోయినందుకు జయలక్ష్మమ్మ నీకెంత భక్తితోటి ఎన్ని పూజలు చేస్తే ఏముంది అని చెప్పి నాగదేవతని మీద బాధపడుతూ ఎందుకు ఈ పూజలు చేసినా ఎంత చేసినా అని చెప్పి ఏడుస్తుంటే ఒకరోజు స్వప్నంలో కలిసి నీ కొడుకు ఎక్కడో పోలేదు నా దగ్గరనే ఉన్నాడు. నా దగ్గర నేనే తీసుకున్నాను. నా దగ్గరనే ఉన్నాడు. అతను ఉండాల్సింది నా దగ్గర అని చెప్పినా గాని నమ్మలేదు. నమ్మకపోతే ఒకరోజు నాగదేవత పంపించిందన్నట్టు కొడుకుని. వస్తే ఆ కూతురు చెప్తున్న సన్నివేశం అన్న వచ్చిండని చెప్పి చెప్పడం సన్నివేశం ఇది. తనకెవరో తెలియకుండానే అది కొడుకని గమనించి కొడుకు భిక్ష కోసం వస్తే భిక్ష ఏసిందన్నట్టు. ఏస్తే అదే అంతల్నే అదృశ్యం అవ్వడం ఇక్కడ గమనించే సన్నివేశం ఇది. చూడొచ్చు మీరు. తర్వాత నమ్మకం కలిగి అప్పటినుంచి ఇప్పుడు మళ్ళీ ఆ పుట్టకు పూజ చేయడం మళ్ళీ ప్రారంభించింది. ప్రారంభించి మెల్లగా గుడి కట్టడం మొదలుపెట్టారు అప్పటినుంచి. మొదట్లో వచ్చి ఇక్కడ చూడండి సప్తమాతృకలు. సప్తమాతృకల గుడి ఉంటుంది ఇక్కడ. సప్తమాతృకలు పక్కనే రైట్ సైడ్ ఒక పెద్ద మంటపం ఉంటుంది. దాంట్లో మొదట్లో కింద అమ్మవారు ఈ జయలక్ష్మమ్మ ధ్యానం చేసేవాళ్ళంట. తర్వాత దాంట్లోనే జీవ సమాధి కావాలని చెప్పి ధ్యానం చేస్తూ జీవ సమాధి అయ్యారు. దాన్ని నేను వీడియో తీయకూడదన్నందుకు వాళ్ళు చెప్పినందుకు వీడియో తీయలేదు. మీరు వచ్చినప్పుడు చూడొచ్చు. ఇది చూస్తున్న జయలక్ష్మమ్మ విగ్రహం ఇది. దీని వెనకాల ఉంటుంది. దీని వెనకాల మీరు చూస్తే అద్దాల నుంచి లోపల కనబడితే సజీవంగా ఉన్న మూర్తి కూర్చున్నట్టు మీకు అనిపిస్తారు. నారాయణ స్వామి గారు. ఆ కుమారుడు జయలక్ష్మి కుమారుడు నారాయణ స్వామి. ఇక్కడ మిలిటరీ బ్రిటిష్ అధికారంలో అయిపోయిన తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మ గుడి కడితే జయలక్ష్మి అమ్మ గుడి కడితే పుట్ట మీద గుడి కడితే ఆళ్ళొచ్చి బెదిరించారంట తీసేయమని చెప్పి సైడ్ ఉన్న ఫెన్సింగ్ అంతా తీసేసిర్రు. అది ఫెన్సింగ్ ఏసిర్రు వద్దని చెప్పి. తర్వాత పాము కలలో రావడం వల్ల కనిపియడం అది అని చూసి మిలిటరీ అధికారి తన భార్యతో వచ్చి పూజ చేపించుకున్నాడంట వచ్చి.
తర్వాత ఇక్కడ నాగదేవత వృద్ధ రూపంలో వచ్చి నాకు ఈ పెద్ద గుడి కట్టి గోపురం కట్టమని చెప్తే, అమ్మ నా దగ్గర అంత డబ్బు లేదు, నేను కట్టియలేదంటే, నువ్వు మొదలుపెట్టు అదే అయితది గుడి అని చెప్పిందంట నాగదేవత. చెప్పి అదృశ్యమైంది. తర్వాత గుడి మొదలుపెడితే వాళ్ళ సొంత డబ్బులతోటి, భక్తుల సహకారంతోటి గుడి నిర్మాణం జరిగింది. మెల్లమెల్లగా గుడి నిర్మాణం జరిగి అప్పుడు చిన్న గుడి ఉన్నది గుడి ఇప్పుడు చాలా పెద్దగా, మీకు వీడియోలు చూశారు కదా ఎంత పెద్ద గుడి అయిందో ఇప్పుడు. భక్తుల సహకారంతోటి అంత ఉన్నది కాబట్టి, ఇదంతా మిలిటరీ ఏరియాలో ఇంత పెద్ద గుడి ఉండడం అనేది చాలా కష్టం ఇది. అదంతా మిలిటరీ ఏరియా ఇది. ఏఓసి మిలిటరీ ఏరియా ఇది. మిలిటరీ క్యాంప్ ఇదంతా. కొడుకు అప్పుడప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు కొడుకు కనిపించేదంట. ధ్యానంలో కొడుకు కనిపించి పలకరించేవాడంట. ఆ సన్నివేశం ఇది. ఇంత పెద్ద దేవాలయం అనేది చాలా విశేషం ఇది. చూడండి మీకు సర్పబంధాలు ఉన్నాయి అన్ని. పైన గోడ పిల్లర్లకు పైన అంతా సర్పబంధాలు. చాలా విశేషత ఉన్నటువంటి ఇంత పెద్ద గుడి అనేది మిలిటరీ బేసిల్లో ఉండడం అనేది అరుదు. మిలిటరీ వాళ్ళు కట్టనీయదు మొదలే. అయితే అమ్మ శక్తి, ఈ జయలక్ష్మి అమ్మ గారి పూర్వజన్మ సుకృతం గత జన్మది ఉంటది కదా, ఆ గత జన్మ సంబంధించింది. ఆ కారణ జన్మరాలు జీవ సమాధి చెందింది. అయితే దాని మీద మీకు ఈ ధ్వజస్తంభం చూడండి. ధ్వజస్తంభము మొదట్లో బయట ఉండేది. తర్వాత గుడి నిర్మాణం పెరుగుతూ పోయిన తర్వాత లోపటయింది. గుడి లోపల వీడియో తీయకూడదు. ఫోటో ఉంటే వేస్తున్నానండి ఇది. ఫోటో ఇది వేసేది. ఇది కూడా ఫోటో. నేను ఫోటో వేస్తున్నాను. గుడిలో లేదు, పర్మిషన్ లేదు, వద్దన్నారు వాళ్ళు. మన ఎవరు తీసిరంట. చూడండి పైన మధ్యలో నాగదేవత, కుడి పక్కన ఉన్నది జయలక్ష్మి అమ్మ, ఎడమవైపు ఉన్నది కుమారుడు నారాయణ స్వామి. కింద అమ్మవారి మూర్తి పెట్టారు. ఇక్కడ అంటే అభిషేకాలు జరగవండి. ఎందుకంటే కింద పుట్ట ఉంటుంది. అభిషేకాలు జరగవు. కాకపోతే నాగుల చవితి అప్పుడు సుగంధ ద్రవ్యాలతోటి మొత్తం గుడిలు మొత్తం లోపల, గర్భగుడి మొత్తం ద్వారాలతో సైతంగా లోపల లేపనం చేస్తారంట. మెత్తగా నూరి లేపనం చేస్తే అది చాలా పరిమళం వస్తుంది. చాలా రోజుల పాటు ఎప్పటికీ పరిమళం అట్లాగే ఉంటుంది. సంవత్సరం పొడుగుతా పరిమళ వాసన వస్తుంది. ఇక్కడ జయలక్ష్మి అమ్మ జీవించినప్పుడు కూర్చునేదంట. కూర్చొని వచ్చిన భక్తుల కష్టాలు తీర్చేదంట. ఓం శక్తి పరాశక్తి శ్రీ గురుభ్యో నమః. సికింద్రాబాద్ తిరుమలగిరి లాల్ బజార్ శ్రీలశ్రీ గురుమాత జయలక్ష్మి గురుస్థానం నాగదేవత మందిర్. ఈ దేవాలయంలో ప్రతి పౌర్ణమికి కూడా విశేషమైనటువంటి రాహుకేతు కాలసర్పదోష పూజలు మరియు సర్పదోష పరిహార పూజలు, పెళ్లి, సంతానం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం ఇటువంటి సంకల్పాలతో వచ్చేటువంటి భక్తుల కోసం అతి తక్కువ రుసుములో ఈ యొక్క కార్యక్రమాలు చాలా పరిపూర్ణమైనటువంటి విధి విధానాలతో జరపబడుతున్నాయండి. ముఖ్యంగా ఈ నాగదేవత దేవాలయం అనేటువంటిది 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. శ్రీలశ్రీ గురుమాత అని పిలువబడేటువంటి జయలక్ష్మి అమ్మవారు ఈ దేవాలయాన్ని సుమారు బ్రిటిష్ టైం అంటే 1940-45 ఆ సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లలో ఈ దేవాలయాన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టడానికి పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆమె పోరాడి 1967వ సంవత్సరానికి గాను ఈ యొక్క గర్భాలయాన్ని అమ్మగారు పూర్తి చేయడం జరిగింది. అంచెలంచెలుగా రాజగోపురాలైతే కానీ, రాజప్రసాదాలైతే కానీ, మరియు ఆగమ సిద్ధాంతం, దేవాలయ ఆగమ సిద్ధాంతం ప్రకారం మహా రాజగోపురానికి ముందుండేటువంటి ఆ యొక్క మందిరం అయితే కానీ, ఇవన్నీ కూడా అమ్మవారు 1990 సంవత్సరానికి పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 1997 హోలీ పౌర్ణమి రోజు అమ్మగారు కాలం చేయడం జరిగింది. అమ్మగారు శాసనం ఇచ్చిందే మొదలుగా ఇక్కడ ప్రతి పౌర్ణమి కూడా విశేషమైనటువంటి కాలసర్పదోష పూజలు, పరిహార దోష పూజలు ఇవన్నీ జరుగుతాయి. మరియు తమిళ ఉగాదిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా కావడి పూజ, మహాశక్తి కావడి పూజ అనేటువంటిది ఒకటి జరుగుతుందండి. అందులో ముఖ్యంగా కావడి పూజ అనేటువంటిది జరుగుతుంది. తమిళ ఉగాదిని తమిళ వర్షపురుపు అని అంటారు దాన్ని. ఆ ఉగాదిని పురస్కరించుకుని జరిగేటువంటి విశేషమైనటువంటి ఒక పెద్ద జాతరలాగా ఉంటుందండి అది. అందులో భక్తులు
ఈ యొక్క నాగదోష పరిహారం కోసం ప్రాయశ్చిత్తంగా శూలాలని శరీరంలోకి గుచ్చుకొని తన యొక్క పాప ప్రాయశ్చిత్తాన్ని ఇక్కడ వదులుకుంటూ అమ్మగారికి అనేక నిష్టలతో ఆ యొక్క కావడిని మోస్తూ మరియు అంబలి మరియు అమ్మవారి యొక్క విగ్రహాలని పెద్ద పెద్ద మట్టితో చేసినటువంటి కలశాలని మోస్తూ భక్తులు వారి యొక్క నివేదనల్ని వారి యొక్క ప్రసాదాలని అమ్మవారికి సమర్పించుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక 3 రోజుల అతిపెద్ద కార్యక్రమం అండి ఈ యొక్క దేవాలయంలో. మరియు సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుంది. ఆ రోజు కూడా భక్తుల కోరిక మేరకు కాలసర్పదోష పరిహార పూజలు ఇవన్నీ జరుగుతాయి. అదేవిధంగా నాగుల చవితి నాగ పంచమికి కూడా విశేషమైనటువంటి కాలసర్పదోష పరిహార పూజలు అమ్మవారికి గర్భాలయంలో ఉన్నటువంటి పుట్ట అనేటువంటిది ఏ దేవాలయం అయితే ప్రధానంగా ఇక్కడ గర్భాలయాన్ని చూపిస్తున్నాము, ఈ గర్భాలయంలో పుట్ట ప్రధానమైనటువంటి స్వయంభూ సన్నిధి. ఆ పుట్టను పూజించే జయలక్ష్మి అమ్మవారు ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. మా పిల్లలకు చెప్పడం వల్ల మేము ఈ టెంపుల్ ఫస్ట్ టైం వచ్చాము. కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి చాలా బాగుంది, చాలా నచ్చింది టెంపుల్. మాట్లాడు, నువ్వు మాట్లాడు. నమస్తే అండి, నేను గొడూరు శారద, కరీంనగర్ కార్పొరేటర్, నేను మాజీ కార్పొరేటర్ను. ఇక్కడ చాలా బాగుంది గుడి, నాగదేవత టెంపుల్ అన్నారు. అసలు చూద్దామని ఫస్ట్ టైం వచ్చినాను. చాలా బాగుంది టెంపుల్. కోరికలు నెరవేరితే నాగ ప్రతిష్టాపన చేస్తారంట ఇక్కడ. మేము కూడా చూసి ఒకసారి మా పిల్లలు కూడా బాగుండాలి, అందరం బాగుండాలి అని దండం పెట్టుకొని వెళ్దామని వచ్చినాం ఇక్కడ. నా పేరు ముచ్చర్ల శ్రీదేవి. నేను దాదాపు ఒక 15-16 సంవత్సరాలు అయింది రాబట్టి. ఇంకా ఈ మధ్యలో నాకు హెల్త్ బాగుండట్లేదు. ఇంత దూరం రావాలంటే మేము ఈసీఎల్ దగ్గర అశోక్నగర్లో ఉంటాం. ఇంత దూరం రావాలంటే నాకు శక్తి సరిపోవట్లేదు. అమ్మ నాకు శక్తి సరిపోవట్లేదు అని చెప్పేసి నేను తల్లికి కోరుకున్నా. 3 రోజుల క్రితము, ఇన్ని రోజులైంది రావట్లేదు ఏంటి, రా నువ్వు అక్కడికి రా, వచ్చి నువ్వు దర్శనం చేస్తుంటే కదా నీకు తగ్గేది అని చెప్పేసి, మా అమ్మాయి తేజస్విని ఉంది, ఆమె యోగా ట్రైనరు, ఆమె వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇక్కడ గుడి బాగుంది అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే నీకు తగ్గిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చెప్తే నేను ఎక్కడో ఒక టెంపుల్ వెళ్ళిన, శివాలయం, శివుని ముట్టుకున్న తర్వాత ఆ పంతులు గారు వచ్చి నాకు బొట్టు పెట్టి, ఇక్కడ కాదమ్మా నువ్వు దర్శనం చేసుకునేది, నాగమ్మ టెంపుల్కి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసుకుని ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెప్పింది. ఆ అమ్మ నాకు దర్శనం ఇచ్చింది. నేను ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకుని 108 ప్రదక్షిణలు చేసుకుంటున్నా. ఆ శక్తిని కళలో వచ్చింది తల్లి, కళలో సాష్టాంగ నాకు కనిపించి దర్శనం ఇచ్చి 108 ప్రదక్షిణలు చేసుకుంటే నీ ఆరోగ్యం కుదుట పడుతుంది తల్లి అని చెప్పి నాకు బొట్టు పెట్టి చెప్పిపోయింది. నేను ఇంకా ఇప్పుడు వచ్చిన, ఇంతకు ముందుకు ఒక 2 సంవత్సరాల క్రితం కూడా నాకు ఇలాగే అమ్మ వచ్చింది. మా అరుగు, మాకు షాప్ ఉంది, కిరాణా షాప్ ముందట అరుగు ఉంది, అరుగు ముందట వచ్చి ఇట్లా పడిగబెట్టి ఇట్లా పెట్టుకొని నిలబడ్డది. అమ్మ ఏంటి తల్లి నాకు తప్పైంది, నన్ను క్షమించి ఇన్ని రోజులకు నాకు వచ్చావు తల్లి అని అంటే, నేను నీ దగ్గరికి వస్తున్నానే, నువ్వు నా దగ్గరికి రావట్లేదు, నన్ను మర్చిపోయావే అని చెప్పేసి అనంటే, అమ్మ తప్పకుండా వస్తా తల్లి, నేను 5 వారాలు వస్తాను అని చెప్పేసి 5 వారాలు వచ్చి తల్లి దర్శనం చేసుకొని పోయిన తర్వాత మాకు షాప్ మంచి నడుస్తుంది, నా ఆరోగ్యం కుదుట పడ్డది, నా ఆరోగ్యం బాగుంది, మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు కూడా బాగున్నారు, మేము కూడా జంట చాలా బాగుంటాం. గురుభ్యో నమః. గుడి బయట ఆపోజిట్ లో చూడండి, ఆపోజిట్ లో కూడా స్థలం. ఇక్కడ ఇవన్నీ నాగదేవత ప్రతిష్టలు. ఇక్కడ చూడండి కాలభైరవ స్వామి, కాలభైరవ స్వామి ఎదురుగానే గుడి ఉంటుంది. ఇక్కడ మీరు అమ్మవారిది మైనం విగ్రహం ఉంటుంది చూడండి, గుడి గర్భగుడి వెనకాల అద్దాలని చూస్తే మైనం విగ్రహం స్వయంగా మనిషి కూర్చుని, అమ్మ కూర్చుందా, జయలక్ష్మి అమ్మ కూర్చుందా అన్నట్టు ఉంటుంది. ఈ కోనర్ చూడండి, ఈ నవగ్రహాలు, ఆ జయలక్ష్మి నవగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ జయలక్ష్మి అమ్మే సాక్షాత్ అక్కడ మనిషి కూర్చున్నట్టే, మనిషి సజీవంగా ఉందా అని అనిపిస్తుంది. అది వీడియో తీయొద్దన్నారు. చెప్పాను కదండి, ఎవరు తీశారంట, అడగకుండా తీశారంట మొన్న, అందు గురించి వద్దని అంటే రిక్వెస్ట్ చేస్తే అది తీయనిచ్చారు. వీడియో అలవ్ లేదన్నారు మొన్న వాళ్ళు ఎవరు అట్లా తీసినందుకు. నేను రిక్వెస్ట్ చేసుకుని వీడియో తీస్తున్నానండి.
ఇది ఆంజనేయ స్వామి పురాతనం అంటండి. ఎన్ని సంవత్సరాలని తెలీదు. మొదటి నుంచి ఉందంట ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ. చాలా పురాతనం విగ్రహం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుందండి వీడియో. చాలా విశేషమైన గుడి.